ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఏపీలో జూలై 24ను పలు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. దీనికి ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఏ, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ తదితర రాష్ట్ర కమిటీలు మద్దతు ప్రకటించాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఏపీలోని విద్యార్థులు కూడా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. 24న ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణలోనూ రెండు రాష్ట్రాలలో కూడా ఆ ప్రధాని ఇంటి నివాసం వద్ద రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇరువురు కూడా ధర్నా చేసిన నేపథ్యంలో, నిరసన తెలిపిన నేపథ్యంలో ఆ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏ ప్రధాని ఇంటి నివాసం ముందు ఏ పార్టీ ఆ నాయకులు కూడా ఆ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టిన దాఖలాలలో, కానీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి నిన్న పెద్ద ఎత్తున కూడా పార్లమెంట్ ని ముట్టడించడానికి వేల సంఖ్యలో పలు విద్యార్థి సంఘాలు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పార్లమెంటు భవనం ముట్టడికి దగ్గరలోకి చేరుకున్న తర్వాత పోలీసులు ఆ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న పార్లమెంట్ ని టచ్ చేయడానికి వీళ్ళ పలు విద్యార్థి సంఘ నాయకుల మీద లాఠీ చార్జ్ చేసిన సంగతి తెలిసింది. అయితే దీన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇరువురు కూడా ఆ ప్రధాని ఇంటి నివాసం ముందు ధర్నాకి దిగారు. ఈ ధర్నాకి దిగటంతో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు మొదటగా రాజకీయ నాయకులు మొదటగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర సింగ్ అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులు వెళ్లి రాహుల్ గాంధీతో మొదటగా చర్చించగా వాళ్ళు ఆ నిరసన విరమిస్తామని చెప్పి, కాదు కుదరదు, ఆ ధర్మాన ప్రసాద్ ని రాజీనామా చేసిన పక్షంలోనే తాము నిరసన కార్యక్రమం తీస్తామంటూ కూడా చెప్పడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు కౌంటర్ ఆందోళనలకు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇరువురిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం పట్ల వారు కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గొడవలు జరిగినాయి. చాలా హింసాత్మకంగా కూడా మారినాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అక్కడికి విజయ టాకీస్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా బీజేపీ కార్యకర్తలు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి అరెస్ట్ చేయడం పట్ల అప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి ర్యాలీగా నిరసనగా వాళ్ళు బయలుదేరిన పరిస్థితి ఉంది. అలాగే బీజేపీ కార్యకర్తలు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకంగా ఇరువురు కూడా నినాదాలు చేసుకోవడంతో ఎదురుగాయటంతో పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణం జరిగింది. ఇటు పక్క కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులకి దెబ్బలు తగలగా స్వల్ప గాయాలే, అలాగే బీజేపీ తరఫున కొంతమంది వ్యక్తులకు కూడా గాయాలైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం, తోపులాట, వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలు కర్రలతో కూడా దాడులకు దిగిన పరిస్థితి ఉంది. బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇంక దీంతో చేసేదేమిలాక గొడవ పెద్దది కాకుండా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురు ఆందోళనకారులను, ఇరు పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆందోళనకారులను అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ఆందోళనకారులను పెద్ద ఎత్తున పోలీసులు చేరి వారిరువుని చెదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అలాగే
ఆ బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా ఇరువురు కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కొంతమంది అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పరిస్థితిని, మరలా వాళ్ళని వదిలిపెట్టిన పరిస్థితిని, వదిలిపెట్టిన అనంతరం వారు మరలా నిరసన కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి నివాసం వద్ద కేంద్రంగా చేసుకొని, ప్రధాని ఇంటి నివాసం కేంద్రంగా చేసుకొని రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టు, ప్రధాని నివాసాన్ని కేంద్రంగా చేసుకొని రాహుల్ ప్రియాంక గాంధీ ఆందోళన చేపట్టడం, ఇటు రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా కొన్ని తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అరెస్ట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం స్టేషన్ లోనే ఉన్న పరిస్థితి ఉంది. వారిని ఈ రోజు రాత్రికి గాని రేపు గాని వదిలిపెట్టే పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.